బెంజమిన్ నెతన్యాహు మిస్టరీ వీడలేదని సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. దాంతోపాటు నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చాలామంది దీని గురించి డిబేట్లే పెట్టేశారు. ఇంటర్నేషనల్ మీడియాలో కూడా 3 రోజులు అవుతుంది బెంజమిన్ నెతన్యాహు కనిపించలేదు, ఇరాన్ చెప్పింది నిజమేనా, ఇరాన్ నిజంగానే అతన్ని చంపేసిందా అన్న విధంగా మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి ఆ రోజే ఐడిఎఫ్ ఖండించింది, ఇజ్రాయెల్ దళాలు కూడా ఖండించాయి. అయితే బెంజమిన్ నెతన్యాహు బ్రతికే ఉంటే ఎందుకు బయటికి రాలేదు? ఆయన గ్రీస్ పారిపోయాడని కొంతమంది, కాదు జర్మనీలో బెర్లిన్కి పారిపోయాడని కొంతమంది. కానీ వాస్తవం ఏంటంటే ఆయన ఇప్పుడు కనిపించకూడదు. ఆయన కనిపించకూడదు, ఇరాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడు కనిపించాలో అప్పుడు కనిపిస్తాడు. ఆయన క్షేమంగానే ఉన్నాడు. చాలామంది ఆయన చనిపోవాలని కోరుకుంటున్నారు కదా, మీ కోరిక తీర్చడం కొంచెం కష్టం అవుతుంది. ఆ కోరిక ఎప్పుడే తీరదు, అది చాలా కాలం పడుతుంది. ఆయన క్షేమంగా ఉన్నాడు. చాలామంది రిప్పులు పెట్టేస్తున్నారు. కొంతమంది అయితే పీడ విరగడయింది అంటున్నారు. పీడ విరగడి ఎక్కడ అవ్వలేదు. మీ పీడ విరగడవుద్ది. త్వరలోనే ఆయన బయటకు వస్తాడు. జియో పాలిటిక్స్లో భాగంగా, లేదనుకుంటే యుద్ధ వ్యూహంలో భాగంగా ఇజ్రాయెల్ ఆడుతున్నటువంటి గేమ్ ఇది.